ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ చేనేత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి చేనేత కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాకు ఆవిష్కరణకి విచ్చేసినటువంటి మరి చేనేత కార్మిక నాయకులకు అదేవిధంగా సిపిఐ నాయకులకు మరి పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ చేనేత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పతాక ఆవిష్కరణకి నాకు అవకాశం కల్పించినటువంటి చేనేత కార్మికులందరూ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి చేనేత కార్మిక సంఘం అనేక కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ఆ సమస్యల పరిష్కార ధ్యేయంగా మరి చేనేత కార్మిక సంఘం అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వంపై మెడల ఉంచి ఇవాళ చేనేత కార్మికుల యొక్క చట్టాలను మార్చే పరిస్థితిలో ఇవాళ చేనేత కార్మిక సంఘం మరి పెద్ద ఎత్తున పాల్గొంది. ఇప్పటి నుండి నేటి నుంచి మరి అనేక చట్టాలపైన పోరాటానికి మరి ఈ కార్మిక సంఘం ముందుండాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 35 మంది దాకా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇంతవరకు ₹1 కన్నా చెల్లించలేదు. ఇక్కడ మన చేనేత కార్మికులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఈ చేనేత కార్మికులు ఓన్లీ ఆత్మహత్య చేసుకుంటేనే తప్ప చేనేత కార్మికులకు ఎక్స్గ్రేషియా అనేది ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మహత్య కంటే భయంకరమైనది ఇంకొకటి ఉంది. చాలామంది చేనేత కార్మికులు గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు. ఈ గుండెపోటుతో అంటే దానికన్నా చాలా భయంకరంగా ఈ గుండెపోటుతో చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడుతూ ఉన్నాయి. కానీ అటువంటి వాళ్ళకు ₹1 కూడా ఎక్స్గ్రేషియా రాదని చెప్పేసి మన హ్యాండ్లూమ్ అధికారులు తెలియజేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళకి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ చేనేత పరిశ్రమకు ఏవైతే హామీలు ఇచ్చారో ఇవి నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మికుల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే అయినైతే మాత్రము ఇక్కడ పనిచేయడం లేదు. ఎక్కడి నుంచో వస్తారు. ఇక్కడ చేనేతలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కళ్ళబల్లి మాటలతో మభ్యపెట్టి కార్మికుల దగ్గర ఓట్లు వేయించుకొని గెలచడం జరుగుతుంది. కానీ కార్మికులకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బందిని మాత్రము ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా 25,000 రూపాయలు ఇక్కడ చేనేత కార్మికులందరూ ఈ 90వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక విధంగా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఆకలితో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేత కార్మికులు. ఈరోజు మంత్రి గారు ఎప్పుడో ఒకరోజు ముఖ్యమంత్రిగా వస్తారు, ఏదో వారి కార్యక్రమాలు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప చేనేత కార్మికుల సమస్యలేమి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, వార్పులు రేట్లు పెరిగి నేసిన చీరల గిట్టుబాటు ధరలు లేక
ఈరోజు చేసిన అప్పులు తీర్చలేక, పిల్లలకు చదివించుకోవడానికి సరైన వసతులు లేక, వాళ్ళకి ఫీజులు చెల్లించుకోలేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అధికారులు పాలనలోకి వచ్చినంత రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకొక మాట. అదేదో చెప్తారే సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం కురిసింది అన్నట్టు అధికారులు హామీలు ఎన్నికల ముందేమో హామీలు భారీగా ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం మా పని మేము చేసుకుంటూ పోతాము, కార్మికులతో మాకేం పని ఉందన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మికులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున మీ అధికారులకి, రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల సమస్యలు గుర్తించి వారి సమస్యలు తీర్చాలని చేనేత కార్మిక సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.